ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సజ్జల పిచ్చిరెడ్డి హత్యకు గురయ్యారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం వివాహేతర సంబంధం అనుమానంతో వెంకటేశ్వరమ్మ ఇంట్లో ఉన్న పిచ్చిరెడ్డిపై ఆమె కుమారుడు విష్ణు ఇనుపరాడుతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పిచ్చిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం వెంకటేశ్వరమ్మ, విష్ణు అద్దంకి పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయారు. సమాచారం అందుకున్న సంతమాగులూరు సీఐ శేషగిరిరావు పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దేనికి ఎత్తవయ్యా Ele foi